విజయవాడకు ఏ పెద్ద వర్షం వచ్చినా లేదంటే కృష్ణానది కాస్త ఉధృతంగా ప్రవహించినా కూడా వివాదం అంతా కూడా చంద్రబాబు నివాసం చుట్టూ తిరుగుతూ ఉంటుంది. మరి ఆ చంద్రబాబు ఇప్పుడు కూడా ఈ వరదల సమయంలో కూడా చంద్రబాబు నివాసం చుట్టూ ఒక కాంట్రవర్సీ తిరిగినటువంటి పరిస్థితి. ఇప్పుడు సీఎం చంద్రబాబు నివాసానికి వెళ్ళే కరకట్ట రహదారి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. ప్రస్తుతం మనం ఏదైతే కరకట్ట విజయవాడకు సంబంధించి రాజధాని ప్రాంతానికి వెళ్ళే ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం వద్ద ఉన్న శవాసం వద్ద ఉన్న కరకట్ట నుంచి వెళ్తూ ఉన్నాం. ఈ కరకట్ట ప్రాంతాన్ని మనం ఒకసారి చూడొచ్చు. ఇటీవల జరుగుతున్న పరిణామాలు, ఇటీవల వరుసగా వర్షాలు వస్తున్నాయి, రాజధాని ప్రాంతం అంతా మునిగిపోతూ ఉంది, రాజధాని ప్రాంతం అది జరుగుతూ ఉంది ఇది జరుగుతూ ఉందని చెప్పి గత కొంతకాలంగా విస్తృతంగా జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో బిగ్ టీవీ ఫాస్ట్ టెక్లో భాగంగా కూడా మనం వాస్తవ పరిస్థితిని రాష్ట్ర ప్రజలకి తెలియజెప్పాలని చెప్పి భావిస్తున్నాం. దానిలో భాగంగానే ఒకవైపు ఏదైతే మనం విజువల్స్ చూసుకుంటామో ఆ టవర్స్ పక్కనే ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం, కరకట్ట చంద్రబాబు నివాసం ఉంది. అలాగే ఇటుపక్క కరకట్టకు సంబంధించి రోడ్డు ఉంటుంది, ఆ తర్వాత కింద సైడ్ రోడ్డు మరొకటి ఉంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే గత 4-5 రోజుల కాలంగా ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయో విజయవాడ లాంటి ప్రాంతాలు పూర్తి స్థాయిలో నేలమయం పరిస్థితి కనిపించింది. పూర్తి స్థాయిలో నీటిమయమైన నేపథ్యంలో కూడా వీటన్నిటికి సంబంధించి ప్రధానంగా చూసుకుంటే కనుక ఎందుకు ఈ రకమైన ప్రచారం చేస్తున్నారు, ఈ రకమైన ప్రచారం చేయడానికి గల కారణాలు ఏంటి అనేది కూడా రాజకీయ విమర్శలకి దారితీస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే అసలు ఈ కరకట్టకి సంబంధించి మునిగిపోయిందని, నీళ్లు వచ్చాయని ఇట్లా రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ఏదైతే ప్రస్తుతం ఈ కరకట్ట నుంచి నిత్యం చాలామంది విఐపీలు, వివిఐపీలు, హైకోర్టు న్యాయమూర్తులు, హైకోర్టు న్యాయమూర్తులు, అలాగే సచివాలయానికి వెలిసిన చీఫ్ సెక్రటరీ, ప్రధాన కార్యదర్శులు, ముఖ్యమంత్రి, మంత్రులు, ఇట్లా వీరంతా కూడా ఈ కరకట్ట మీదుగానే ఇక్కడికి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ప్రధానంగా చూసుకుంటే ఎందుకు ఈ రకమైన ప్రచారం సోషల్ మీడియా వేదికగా చేస్తున్నారు అనేది మాత్రం అంతుబట్టని ప్రశ్నగా కూడా మారిపోయింది. ఇక తాజాగా మనం ఒకసారి ఈ అంశాన్ని పరిశీలన చేసినట్లయితే కనుక ఈరోజు ఉదయం నుంచి ఏదైతే రాజధాని ప్రాంతం అమరావతి మునిగింది అని ఒక విస్తృతమైన ప్రచారం కొనసాగుతూ ఉందో ఆ ప్రచారం నిజం కాదు, అబద్ధం అనేదాన్ని చెప్పే ప్రయత్నమే ఈరోజు ఉదయం నుంచి మనం చేస్తున్నాం. దానిలో భాగంగానే ప్రస్తుతం మనం ఈరోజు ఉదయం నుంచి కూడా ముందుగా సీడ్ యాక్సిస్ రోడ్డు, ఆ తర్వాత రాజధాని శంకుస్థాపన చేసిన ప్రాంతం, ఆ తర్వాత రాజధానిలో నిర్మాణంలో చేపడుతున్న సిఆర్డీఏ భవనం, ఆ తర్వాత ఐఏఎస్ ఐపీఎస్ల క్వార్టర్సు, ఆ తర్వాత ఎమ్మెల్యేల భవనాలు, ఆ తర్వాత పురాతనంగా ఎప్పుడైతే అమరావతి నుంచి విజయవాడకి రాజధాని రాకముందే ఒక రహదారి ఉందో ఆ రహదారిని, ఆ తర్వాత ఐపీఎస్ ఐఏఎస్ అధికారుల క్వార్టర్సు, ఇట్లా మొత్తం దాదాపుగా అనేక ఏదైతే ముఖ్యమైన అంశాలు, ముఖ్యమైన విధి ఉన్నాయో వాటన్నిటిని కూడా బేరేజ్ వేసుకొని అవన్నిటిని కూడా మనం చూపించే ప్రయత్నం చేశాం. ఎక్కడా కూడా కనీసం అడుగంటే అడుగు నీరు కూడా లేని పరిస్థితి కనిపించింది. కానీ ఎందుకు ఈ రకమైన ప్రచారం చేస్తున్నారు, ఈ రకమైన ప్రచారం చేయడంలో గల ప్రధానమైన కారణం ఏంటి అనే దానికి సంబంధించి ప్రస్తుతం అయితే ఆంధ్రప్రదేశ్లో రాజకీయపరమైన విమర్శలకి తావిస్తున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. సో ఏదైతే ప్రస్తుతం మనం విజయవాడ నుంచి తాడేపల్లి, అంటే గుంటూరు జిల్లా తాడేపల్లికి సంబంధించి కరకట్ట మీద ఉన్నాం. ఈ కరకట్టకి సంబంధించి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. సో మొత్తం మీద ఏదైతే ఒకటి మాత్రం వాస్తవమో, ఫ్యాక్ట్ చెక్ ద్వారా ఈరోజు బిగ్ టీవీ రాజధాని ప్రాంతంలో ముఖ్యమైన ప్రాంతాలన్నిటినీ 29 గ్రామాలకు సంబంధించి అన్ని గ్రామాలని స్వయంగా పర్యటించడం జరిగింది. ఎక్కడైతే ప్రభుత్వానికి సంబంధించిన భవనాలు ఉన్నాయో, ఎక్కడైతే ప్రభుత్వ భవనాలు నిర్మాణం చేపట్టబోతున్నారో, ఎక్కడైతే భవిష్యత్తులో కొత్తగా కంపెనీలు కానీ లేకపోతే మిగిలిన అంశాల నిర్మాణం చేపట్టడం, ఇట్లా వీటన్నిటిని కూడా స్వయంగా పరిశీలించడం జరిగింది. ఎక్కడా కూడా కనీసం అడుగంటే అడుగు నీళ్లు కూడా ఎక్కడా నిల్వ ఉన్న పరిస్థితి లేదు, ఎక్కడా కూడా నీళ్లు ఉన్న పరిస్థితి లేదు. దయచేసి ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రజలకు సంబంధించి సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని 1కి 2కి 3 సార్లు చెక్ చేసుకోవాలని చెప్పి కూడా బిగ్ టీవీ రాష్ట్ర ప్రజలకి సూచించేస్తుంది. ఎందుకంటే ఈరోజు రాజధాని ప్రాంతం మొత్తం కూడా బిగ్ టీవీ స్వయంగా పరిశీలన చేసి వాస్తవ పరిస్థితులు, ఏదైతే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన 5 కోట్ల మంది ప్రజలకు వాస్తవ పరిస్థితులు తెలియజేయాలని ఏకైక ధ్యేయంతో మనం ఈ ప్రక్రియ చేశాం. ఈ ప్రక్రియలో భాగంగానే ఇవంతా కూడా వాస్తవం కాదు అని చెప్పి 100కు 100% నిజమైన పరిస్థితి అయితే కనిపించింది. ఇది ఈరోజు మనం రాజధాని ప్రాంతం పర్యటనకు సంబంధించి ఉన్న అప్డేట్. ఓటర్ స్టూడియో.